Hi friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 week 3. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే లోడ్ కాబోతుంది. అండ్ అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీకు టైటిల్ విన్నర్ ఎవరు అనిపిస్తున్నారు కామెంట్స్తో కామెంట్ బాక్స్ అంతా నింపేయండి. చూద్దాం ఎవరి నేమ్ వస్తుందో. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీగా ఎలిమినేషన్ అప్డేట్ అయితే చెప్తాను. సో ఈ వారం అంతా మనకు విష్ణుప్రియ టాప్లోనే ఉంది. 24 నుంచి 22 అలా వచ్చింది. సో ఈమె ఈ వారం ఆటలో కాస్త డౌన్ అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే యష్మి ప్రేరణ అలా చేశారు, ఓకే. సో మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం అలానే చేసాం. సో విష్ణుప్రియ కొన్ని సార్లు బాగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మణికంఠ 16, 17 అలా వస్తుంది. సో మణికంఠ తన ఆట ఏదో తను ఆడాడు, ఎక్కువ బ్యాడ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ చూస్తే ప్రేరణ, సో ఈ వీక్ ఫైటర్గా కరెక్ట్ టీంలో ఉంది కాబట్టి పోరాడే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఫెంటాస్టిక్గా ఆడింది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తక్కువ. నెక్స్ట్ నైనిక పెద్ద ఎఫెక్టివ్ ఏమనిపించలే ఈ వీక్. స్టిల్ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే పృథ్వీ ఆట చాలా మీకు తెలుసు ఆల్రెడీ, రూడ్గా ఉంది. కానీ ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా డేంజర్ జోన్ అని చెప్పొచ్చు ఈ వారం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సీత కూడా ఈ వీక్లో డౌన్ అయింది, మంచి ఒపీనియన్ పొడగొట్టుకుంది కొన్నిసార్లు అని చెప్పొచ్చు. నెక్స్ట్ యష్మి, సో వీళ్ళంతా ఈసారి డేంజర్ జోనే. అండ్ మెయిన్గా డేంజర్ జోన్ అభయ్ బిగ్ బాస్నే క్వశ్చన్ చేశాడు. అండ్ ఇతను ఆట ఆడి క్వశ్చన్ చేస్తే బాగుండేది, కానీ అసలే ఆడకుండా హ్యాపీగా కూర్చొని బిగ్ బాస్ని అది డైవర్ట్ చేయడానికి క్వశ్చన్ చేసి, సో వీళ్ళందరి మీద ఇవాళ నాగార్జున సార్ అయితే హైలీ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అబ్బాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పోల్లో అయితే లీస్ట్లో ఉన్నాడు. చూడాలి వాళ్ళు ఏమవుతుంది. ఏదైనా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే వెంటనే చెప్తాను.